నమస్కారం. కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది నిరంతరం మారుతూ ఉంటుంది. కాని ఆ మార్పు మనకు మేలు చేస్తుందా లేదా అని తెలుసుకోవడమే జ్యోతిష్య శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 2026వ సంవత్సరం మానవ పరిణామ క్రమంలోనే ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతోంది. ముఖ్యంగా కర్కాటక రాశివారికి ఈ జనవరి నెల ఒక కొత్త యుగానికి ద్వారంలాంటిది. కర్కాటక రాశివారు అంటేనే సున్నిత మనస్కులు, చంద్రుడిలాంటి చల్లని మనసున్నవారు. గత 2.5 ఏళ్లుగా మీరు పడ్డ అష్టమ శని కష్టాలు, ఆ మానసిక సంఘర్షణ ఇప్పుడు ముగిసింది. శని భగవానుడు భాగ్యస్థానంలోకి ప్రవేశించిన తరువాత వస్తున్న ఈ మొదటి సంపూర్ణ మాసం ఈ నెల మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకురాబోతోంది. మిత్రులారా, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది, మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారం చేసేవారికి ఈ నెల సెకండ్ హాఫ్ అంటే జనవరి 14 తర్వాత అద్భుతంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. విదేశీ కంపెనీల నుండి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. అష్టమరాహువు వల్ల ట్యాక్స్ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్లపై సంతకం చేసే ముందు 1-2 సార్లు చదవండి. ఉద్యోగంలో మీ వేగం పెరుగుతుంది. మీ సీనియర్లు మీ పనిని గుర్తిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండండి. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు పెరుగుతారు. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ పోవడం ఉత్తమం. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారికి ఇది సరైన సమయం. సోషల్ మీడియా లేదా అనవసర స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోండి. మీ ఇంటి బాధ్యతలు పెరుగుతాయి, కానీ వాటిని మీరు చక్కగా నిర్వహిస్తారు. పిల్లల విజయాలు మీకు గర్వకారణంగా మారతాయి. మాట పట్టింపులు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా అత్తమావలతో మాట్లాడేటప్పుడు కొంచెం నిదానంగా ఉండండి. వైవాహిక జీవితంలో మీ భాగస్వామికి ప్రాధాన్యత పెరుగుతుంది. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నవారికి ఈ నెల గురుడి అనుకూలత వల్ల సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారు అపార్థాలకు తావివ్వకండి. ఈగో పక్కన పెడితే మీ బంధం బలోపేతమవుతుంది. ఇక ఈ నెల ఆరోగ్యం మరియు మానసిక స్థితి గురించి చెప్పుకుందాం. శరీరంలో వేడి పెరిగే అవకాశముంది. ఎసిడిటీ లేదా కళ్లమంటలు రావచ్చు. వీలైనంత ఎక్కువ నీరు తాగండి. మానసికంగా అప్పుడప్పుడు పీడకలలు లేదా నిద్రలేమీ ఇబ్బంది పెట్టవచ్చు. రాత్రి పడుకునే ముందు పాదాలు కడుక్కొని భగవంతుణ్ణి స్మరిస్తూ నిద్రపోండి. అంతా మంచే జరుగుతుంది. మిత్రులారా, ఈ నెలలో మీరు తప్పక గుర్తుంచుకోవలసిన కొన్ని తేదీలు ఉన్నాయి. జనవరి 14 నుండి 17 వరకు గ్రహాల మార్పు జరుగుతుంది కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త. జనవరి 18 అమావాస్య. మానసిక ఆందోళన కలగవచ్చు. ఆ రోజు మౌనంగా ఉండుటం మంచిది. ముఖ్య హెచ్చరిక: అష్టమ రాహువు వల్ల అకస్మాత్తుగా ఆటంకాలు రావచ్చు. అలాగే ఉచ్చకుజుడి ప్రభావం ఉంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దు. వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్ తగ్గించండి. గ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలంటే ఈ చిన్న చిన్న పరిహారాలు తప్పకుండా పాటించండి. 1. ప్రతిరోజూ 21 సార్లు పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయ పఠించండి. 2. శనివారం రోజు పేదలకు ఆహారం మరియు నల్లనువ్వుల పదార్థాలు దానం చెయ్యండి. 3. అష్టమరాహువు భయం పోవాలంటే ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి. 4. తెలుపు లేదా లేత నీలం రంగు దుస్తులు ఖరించండి. కర్కాటక రాశి మిత్రులారా, అష్టమశని గండం గడిచింది. ఇక మీరు పునర్నిర్మాణం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. భయం వద్దు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అదృష్టం మీ వెంటే ఉంది. మరొక ముఖ్య విషయం, కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి నెలా మీ రాశిఫలాలను ఇలాగే లోతుగా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. నమః శివాయ.
శివా